Now I take the golden opportunity to call the honorable guest Sri Venkat Garu to give the small sharing along with your experience to the audience. Give a huge round of applause for our honorable guest. సభకు నమస్సులు. యూనివర్సల్ పాఠశాల ఫౌండర్ కరస్పాండెంట్ మిత్రులు పవన్ సార్ గారు, అదేవిధంగా యూనివర్సల్ స్కూల్ ఫౌండర్ మేడం శ్వేత మేడం గారు, ప్రైవేట్ స్కూల్స్ డిస్ట్రిక్ట్ ట్రస్మా ప్రెసిడెంట్ లక్ష్మణ్ సార్ గారు, ట్రస్మా టౌన్ ప్రెసిడెంట్ వంశీమోహన్ రెడ్డి సార్ గారు, రామకృష్ణ మఠ్ ఫౌండర్ రాజమల్లేష్ సార్ గారు, ఈ యొక్క యూనివర్సల్ పాఠశాల ఉపాధ్యాయ మిత్రులు, ఈ యాన్యువల్ డేలో మా చిన్నారులు వేసేటువంటి వారి విన్యాసాలని తిలకించడానికి విచ్చేసినటువంటి పేరెంట్స్ అందరికీ సాయంకాల నమస్సుమాంజలు. చిన్నారి విద్యార్థులకు శుభాశిష్యులు. మరి మీరందరూ కూడా మన చిన్నారులు ఎప్పుడెప్పుడా వారి యొక్క ఆటపాటలను తిలకించడానికి చాలా ఉత్సుకతతో ఉన్నారు. మరి మీ అందరితో షేర్ చేసుకోవడానికి ఒక చిన్న అంశము. మిత్రులు పవన్ సార్ గారు మాకంటే కూడా ముందుగా విద్యారంగంలో 1993లో ఈ యొక్క యూనివర్సల్ స్కూల్ని ఎస్టాబ్లిష్ చేసి 93-94లో ఎస్టాబ్లిష్ చేస్తేనే కానీ ఇప్పుడు 30 ఇయర్స్ని వేడుకగా యాన్యువల్ డే చేస్తున్నారు. కంగ్రాట్స్ సార్, చాలా గ్రేట్. 30 సంవత్సరాలు మరి ఈ యొక్క విద్యారంగంలో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ దాదాపు ఈరోజు 4 నుంచి 5 బ్రాంచ్లని ఒక మంచి సిస్టమేటిక్గా మహబూబ్ నగర్కి అంతా కూడా ఒక పేరు తెచ్చే విధంగా తీర్చిదిద్దుతున్నందుకు సభాముఖంగా వారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మీరందరూ కూడా కరతాళ ధ్వనులతో సార్ యొక్క ప్రయాణాన్ని అభినందించాల్సిందిగా కోరుతా ఉన్నాను. సార్ గారు నాకు ఒక రోల్ మోడల్. పవన్ సార్ గారు నాకు ఒక రోల్ మోడల్. నేను 1995లో ఈ విద్యారంగంలోనికి వచ్చాను. మరి రిషి స్కూల్, న్యూ రిషి స్కూల్, మౌంట్ బాసిల్ స్కూల్, రిషి, ఈ విధంగా నేను కూడా స్కూల్ వ్యవస్థలో ఉన్నాను. మరి అనుకోకుండా 2016లో నీట్ ఐఐటీల్లో ప్రాతిపదికగా ఎంట్రన్స్ల ప్రాతిపదికగా మహబూబ్ నగర్లో కళాశాలని స్థాపించాలని అనుకున్నప్పుడు కొంతమంది మిత్రులతో డిస్కషన్ చేస్తే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్తే ఎక్కడైనా గుర్తింపు ఉంటుంది, సక్సెస్ ఉంటుంది. దానికి ఉదాహరణ మరి యూనివర్సల్ పవన్ సార్ అని నేను మనస్ఫూర్తిగా మా మిత్రులతో షేర్ చేశాను. ఎందుకంటే ఈ మహబూబ్ నగర్ పట్టణము దాదాపు 6 to 8 కిలోమీటర్స్ విస్తరించి ఉంది. మరి ఈ 8 కిలోమీటర్లలో ప్రతి కార్నర్లో కూడా పాఠశాలలు ఉన్నాయి, ఎన్నో పాఠశాలలు ఉన్నాయి. మరి ఎన్నో పాఠశాలలు ఉంటే ఒక సిబిఎస్ఈ స్కూల్ కానీ ఇంకొక స్కూల్ కానీ ఏదో పబ్లిక్ స్కూల్ కంటే టౌన్లో అన్ని కార్నర్ల నుంచి బస్సెస్ వస్తాయి. మరి యూనివర్సల్ స్కూల్కి కూడా 100% మహబూబ్ నగర్లోని అన్ని ప్రాంతాల నుంచి సార్ గారి దగ్గరికి ఆయా ప్రాంతాలలో ఉన్నటువంటి స్కూళ్ళను ఓవర్టేక్ చేస్తూ మరి పవన్ సార్ దగ్గరికి పంపిస్తున్నారంటే మీ అందరికీ
పవన్ సార్ యొక్క ప్రణాళిక మీద ఎంత మంచి సదభిప్రాయం ఉంది అనేది మరి దాన్ని సార్ నిలుపుకుంటూ మరి మీ యొక్క పిల్లల యొక్క ఉజ్వలమైనటువంటి భవిష్యత్తుకి 100కి 100% మంచి పునాది వేస్తున్నారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. కంగ్రాట్స్ సార్, మీ ప్రయాణాన్ని నేను చాలా దీన్ని స్ఫూర్తిగా తీసుకునే మరి నేను కళాశాలను కూడా నీట్లో మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్తే 100% మనం సక్సెస్ అవుతామని సార్ని ఒక మోడల్గా తీసుకొని మరి నేను 2016లో మెడికల్ అకాడమీని ఎస్టాబ్లిష్ చేసి ఆ సంవత్సరమే 16 MBBS సీట్లు మామనార్ పట్టణంలో ఫస్ట్ టైం సాధించి ఈరోజు దాదాపు ప్రతి సంవత్సరం 100కు పైగా మహబూబ్ నగర్ పట్టణంలో ఉన్నటువంటి విద్యార్థులకు 100కు పైన ప్రతి సంవత్సరం MBBS సీట్లని మా యొక్క రిషిప్ కళాశాల అందిస్తుందంటే దానికి స్ఫూర్తి ప్రదాత మా పవన్ సార్ అని మీ అందరికీ మనఃపూర్వకంగా తెలియజేస్తూ మరి ఒక చిన్న విషయాన్ని మీతో ఒక విషయాన్ని ఈరోజు మీ యొక్క చిన్నారి విద్యార్థులు ఆడేటువంటి ఆటపాటల్ని ఎంత ఆసక్తితో మీరు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చారో చాలా మటుకు అందరు చేస్తున్నారు, చేయాలని మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దాదాపు ఈ యొక్క ఫస్ట్ క్లాస్ నుంచి 12th స్టాండర్డ్ వరకు మన పేరెంట్ ఎంత కేర్ ఉంటే మన పిల్లలు అంత సక్సెస్ అనేది ఉంటుంది. మరి అందుకు మీరు ఎన్నెన్నో, ఎందుకంటే మనము ఎన్నో బిజినెస్ కావచ్చు, ఉద్యోగం కావచ్చు, రకరకాల వ్యాపకాలు చేస్తేనే కానీ మన యొక్క కుటుంబాలని పోషించుకొని మన చిన్నారి విద్యార్థులని ఒక ఉన్నతమైనటువంటి స్థానంలోనికి చేర్చడానికి అవకాశాలు ఉంటాయి. అందుకు మనకు చాలా పనులు ఉంటాయి. అన్ని పనుల కంటే మన విద్యార్థుల యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దే పని అన్నిటికంటే అత్యంతమైన ముఖ్యమైనదని మీ అందరికీ ఒకసారి జ్ఞాపకం చేస్తా. దానికి ఉన్నటువంటి మెయిన్ పెట్టుబడి ఒక మంచి విద్యా సంస్థని ఎన్నుకోవడం, అది మీరు చేశారు. రెండవది, మీ యొక్క సమయంలో కనీసము మన పిల్లలకి 2 నుంచి 3 గంటలు ఖచ్చితంగా డైలీ మీ పిల్లల కోసమై సమయాన్ని కేటాయించి వారు చేసేటువంటి అన్ని పనులని నిశ్చితంగా అబ్జర్వ్ చేస్తూ ఎప్పటికప్పుడు పాఠశాలలో ఉన్నటువంటి ప్రిన్సిపాల్ మీ యొక్క విద్యార్థుల యొక్క టీచర్స్తో మీరు సంప్రదిస్తూ ఉంటే ఇంతకు మించినటువంటి గొప్ప ప్రణాళికలు ఏం అవసరం లేదు. మీరు ఇచ్చేటువంటి టైంని బట్టి మీ పిల్లల యొక్క ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని తెలియజేసుకుంటూ మరి ఇటువంటి అంశాలను మీతో షేర్ చేసుకోవడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి మిత్రులు పవన్ సార్ గారికి, వారి ధర్మపత్ని అయినటువంటి శ్వేత మేడం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ.